నమస్కారం. నేను డాక్టర్ గీతా చెల్ల, సైకాలజిస్ట్. మరి ఈ సోషల్ వెల్ఫేర్ విద్యార్థినుల తల్లిదండ్రుల కోసం మనము ఈ సిరీస్ ఆఫ్ ఫ్యూచర్ పేరెంటింగ్ శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనము చాలా ముఖ్యమైన అంశము జీవితానికి నైపుణ్యాలు, అంటే జీవన నైపుణ్యాలు ఏంటి, జీవన నైపుణ్యాలు ఎవరు నేర్పిస్తారు, లేదా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అంటే జీవన శైలి ఎలా ఉండాలి, ఇవన్నీ ఈరోజు మాట్లాడదాం. అయితే మనకు ఈ జీవన నైపుణ్యాలన్నా లేదా జీవన శైలి ఎలా ఉండాలి అనే విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. రెండు అపోహలు. చాలాసార్లు తల్లిదండ్రులుగా మనందరం ఏమనుకుంటామంటే ఈ లైఫ్ స్కిల్స్ అనేవి, జీవిత నైపుణ్యాలు, జీవన పాఠాలు ఇవన్నీ జీవితమే నేర్పిస్తుంది అంటారు చాలామంది. జీవితమే నేర్పించేస్తుంది ఇవన్నీ అంటారు. ఇంకా కొంతమంది అంటే జీవితమే నేర్పిస్తుంది అంటే ఏదో ఒక పరిస్థితి వాడికి ఎదురవుతుంది, సమస్యలు వస్తాయి, అప్పుడు వాళ్ళే నేర్చుకుంటారండి అంటారు. రెండవ అపోహ ఏంటంటే ఈ జీవన నైపుణ్యాలు కావచ్చు లేదా జీవన శైలి కావచ్చు, ఈ రెండు కూడా స్కూల్ వాళ్ళు నేర్పిస్తారు, అంటే పాఠశాలలో నేర్చుకుంటారు. మనం పంపేదే అందుకు కదా, స్కూల్లో నేర్చుకుంటారని అనుకుంటాం మనం. సో ఈ రెండు కూడా అపోహలే. ఎంతో కొంత నేర్చుకుంటారు, జీవితం నేర్పిస్తుంది, పాఠశాలలో ఉన్న టీచర్స్ నేర్పిస్తారు. కానీ వాళ్ళ అంటే ఆ రెండిటి కన్నా ముఖ్యంగా ఒక జీవిత నైపుణ్యాలు, జీవితానికి కావాల్సిన పాఠాలు లేదా జీవితానికి కావాల్సిన ఒక శైలి నేర్పించేది మనమే. తల్లిదండ్రులుగా ఆ బాధ్యత మనది. మనం నేర్పిస్తేనే మన పిల్లలు అవన్నీ నేర్చుకుంటారు. అయితే మరి ఈ నేర్పడం అంటే ఏం చేయాలి అసలు? ఒక చిన్న ఎగ్జాంపుల్తో మొదలు పెడతాను నేను. ఒక అగ్గిపుల్ల ఉందనుకోండి, అగ్గిపెట్ట ఉంది. అగ్గిపెట్ట ఏమంటారు, అక్కడ ఉంది అంతే, దాన్ని ఎవరు ఏమనలేదు, అక్కడ ఉంది, అలాగే ఉండిపోతుంది అగ్గిపెట్ట. ఎవరో వెళ్ళి ఆ అగ్గిపుల్లను తీసుకొని అక్కడ ఉన్న ఆ పెట్టె మీద ఉన్న మందుకి ఇలా కాలిస్తే కానీ ఆ మంట రాదు. అది మనం చేయాల్సింది. తల్లిదండ్రులందరిగా మన పాత్ర ఏంటంటే ఆ పిల్లలకి కావలసిన ఒక ఫైర్ని మనము రావడానికి, ఆ మంట పుట్టాలి వాళ్ళ లోపల, ఆ కడుపులో నేను ఏదైనా సాధించాలి అనేది, లేదా జీవితం అనేది నాకు చాలా ముఖ్యమైనది, జీవితంలో నేను ఏదో ఒకటి సాధించాలి అని ఆ తపన రావడానికి మనం ఫైర్ పెట్టాలి. అప్పుడు ఆ పిల్లలు ఆ ఫైర్తో లేకపోతే మీరు ఇచ్చిన చురుకతో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఏమీ చేయలేదనుకోండి, వాళ్ళు అలాగే స్తబ్దంగా ఉండిపోతారు. ఇంకా ఒకటి ముఖ్యంగా మనం ఏమంటామంటే పిల్లలకి వాళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి, వాళ్ళ మీద వాళ్ళకు ఒక సెల్ఫ్ లవ్ అనేది రావాలి. అంటే చాలాసార్లు చూడండి, మేము పిల్లలు కొంతమందిని అంటే ముఖ్యంగా అమ్మాయిలు, నేను అందంగా లేను, నేను నల్లగా ఉంటాను, నా జుట్టు సరిగ్గా లేదు, ఇలా రకరకాలుగా వాళ్ళని వాళ్ళు కించపరుచుకుంటారు, వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ జీవితమే అసలు ఇంకేం పనికిరాదు, నేను బాగా లేననే అంటారు వాళ్ళు. సో ఈ సెల్ఫ్ లవ్ అనేది లేదు అక్కడ, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది లేదు. తర్వాత వాళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఇవన్నీ లేనప్పుడు మరి జీవితం ఎలా సాగుతుంది వాళ్ళది? చాలా కష్టం. కాబట్టి మనం మొదటిది ఏమంటామంటే ఇంట్రెస్ట్ ఇన్ సెల్ఫ్ లేదా సెల్ఫ్ లవ్, మరి ఇంట్రెస్ట్ ఇన్ అదర్స్, వేరే వాళ్ళ మీద మనకు ఒక ఇష్టం అనేది ఉండాలి పిల్లలకి. వేరే వాళ్ళకి ఏదైనా సర్వీస్ చేయాలని కోరిక ఉండాలి, వేరే వాళ్ళకి ఏదో నేను నా తోటి విద్యార్థులకు ఏదో చేయాలి. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. అంతేకాకుండా పిల్లలలో మనము ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది వాళ్ళ జీవన శైలిలోకి నింపాలి. ఇప్పుడు చూడండి, మనం కొన్నిసార్లు ఏదో టూర్కి వెళ్దాం అనుకున్నాము, లేకపోతే ఎక్కడికో తీసుకుపోతామని చెప్పిండు వాళ్ళకు. ఈ లాక్డౌన్ అయిపోయింది, ఉన్నటువంటి బస్సులు లేవు, మనం వెళ్ళట్లేదు, క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా పిల్లలు కొంతమంది అదే పట్టుకుంటారు. తిరుపతి పోదామంటివి, లేకపోతే బెంగళూరు పోదామన్నావు, మైసూరు పోదామన్నారు, తీసుకపోలేదు. సో ఇంకా దాన్నే అంటారు, వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ లేదు, ఇంకా రిజిడ్ ఉంటారు వాళ్ళ పిల్లలు. రిజిడ్ అంటే
నేను అన్నాను, అనుకున్నాము, అన్నాము, అది అంతే కావాలంట. అలాంటిది వద్దు జీవితంలో పిల్లలకి. ఫ్లెక్సిబిలిటీ అనేది నేర్పించాలి. ఫ్లెక్సిబిలిటీ అంటే అవసరాన్ని బట్టి ఇటు, అవసరాన్ని బట్టి అటు, అలా మెదిపేటట్టుగా మనం పిల్లల్ని తయారు చేయాలి. అంతేకాని అనుకున్నది అనుకున్న సమయానికి జరగకపోతే ఇంక అంతే అనేది వద్దు. సో దీనికోసం మనం ఏమంటామంటే ఫ్లెక్సిబిలిటీ అనేది వాళ్ళ జీవన శైలిలోకి మనం పంపించాలి. ఇంకొకటి బ్యాలెన్స్డ్గా ఉండాలి. కొన్నిసార్లు చూడండి, పిల్లలు తింటే బాగా అతిగా తినేస్తూ ఉంటారు. ఏది దొరికితే అది తినడం ఉంటారు. ఆడుతుంటే ఆడడమే ఆడుతూ ఉంటారు. సినిమాలు చూస్తే సినిమాలే చూస్తారు. అంటే ఏది చేస్తే అదే చేస్తూ ఉంటారు. కానీ తక్కట్లో వేస్తాం కదా, తక్కడ అంటారు కదా, తక్కడ అంటే ఇలా తూకం లాగా బ్యాలెన్స్ చేయాలి వాళ్ళ లైఫ్. ఒక పక్క చదువు, ఒక పక్క ఆటలు, ఒక పక్క ఎంటర్టైన్మెంట్, ఒక పక్క మన ఫ్యామిలీతో గడిపే సమయం, ఇవన్నీ వాళ్ళు బ్యాలెన్స్ చేయాలి. అది కరెక్ట్ జీవనశైలి, లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్. బ్యాలెన్స్డ్గా ఉండాలి. దేనికి ఎంత సమయం ఇవ్వాలో దానికి అంతే సమయం ఇవ్వాలి, అతిగా ఇవ్వకూడదు. సో ఈ బ్యాలెన్స్ అనేది మనం పిల్లల్లోకి పంపించాలి. ఇంకొక చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆర్గనైజ్డ్గా ఉండడం. హెల్తీ లైఫ్ స్టైల్లో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఆర్గనైజ్డ్గా ఉండడం అంటే ఏ విషయంలో ఉండాలి? చాలాసార్లు చాలా మందికి, మనందరికి మళ్ళీ ఒక అపోహ ఏముందంటే ఆర్గనైజ్డ్గా ఉండాలంటే అన్ని లైన్లో పెట్టుకోవాలి పుస్తకాలన్నీ అనుకుంటాం. కాదు. ఆర్గనైజ్డ్గా ఉండడం అని అంటే ఆలోచించడం కూడా ఆర్గనైజ్డ్గా ఉండాలి. మనం పని చేస్తున్నప్పుడు కూడా ఆర్గనైజ్డ్గా ఉండాలి. మనం ఎవరితోన్నా వెళ్ళి ఒక సందర్భంలో మనం ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా చూస్తే, అబ్బా ఈ అమ్మాయి ఎంత బాగుంది, ఈ అబ్బాయి ఎంత బాగా బిహేవ్ చేస్తున్నాడు, ఎంత బాగా ప్రవర్తిస్తున్నాడు, ఇవన్నీ ఉండాలంటే ఆర్గనైజ్డ్గా ఉండాలి పిల్లలు. దీనిలో ముఖ్యంగా 3 రిసోర్సెస్ ఉంటాయి. సమయం అంటే ఏ టైంకు ఏది చేయాలో అదే చెయ్యాలి. సమయాన్ని వైజ్గా ఉపయోగించుకోవాలి. అంతేగాని 11 అంటే లాస్ట్ 11th అవర్లో అంటారు కదా, చివరిగా వచ్చిన తర్వాత అప్పుడు హడావుడిగా అప్పుడు వాళ్ళు చదవడము, అప్పటికప్పుడు పాస్ అయిపోవడము, అప్పటికప్పుడు ఏదో తయారైపోవడము. 11th అవర్ ప్రిపరేషన్ అనేది మనం మానిపించాలి పిల్లలు. అంటే సమయాన్ని సరిగ్గా వాడుకోవడం, టైంని ప్రాపర్గా వాడుకోవడం. రెండవది డబ్బు. కొంతమంది పిల్లలకు డబ్బు విలువ తెలియదు, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియదు, దేనికి ఖర్చు పెడుతున్నారో తెలియదు, పెట్టాలో పెట్టద్దో తెలియదు. విలువ లేదంటారు చాలా మంది. అంట మన పెద్దవాళ్ళు డబ్బు విలువ లేదు వాడికి అంటారు అమ్మమ్మలు. అంటే పైసా విలువ తెలియదు, ఎట్లా బతుకుతాడో ఏమో అంటారు. అంటే ఏంటి? ఒక 10 రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు అది అవసరమా లేదా? అది నాకు నీడా, కంఫర్టా, లగ్జరీయా? అంటే ఖచ్చితంగా కావాలా, లేకపోతే అది ఉంటే కొంచెం నాకు కులాసగా ఉంటుందా, లేకపోతే అది నాకు ఒక పెద్ద నా జీవితానికి ఏదో పెద్ద లగ్జరీనా? ఈ మూడింటి మధ్య వ్యత్యాసం తెలియాలి పిల్లలకి. ఒక డ్రెస్ కొనుక్కుంటున్నప్పుడు ఈ డ్రెస్ నేను కొనాలా వద్దా, ఇంత డబ్బులు నేను పెట్టాలా వద్దా? సో ఇది డబ్బుని ఎలా వాడుకోవాలి. మూడవది ఆరోగ్యం, ఎనర్జీ. వాళ్ళ ఎనర్జీకి సంబంధించిన వాళ్ళ హెల్త్ని కాపాడుకునే లైఫ్ స్టైల్ ఉండాలి. అంటే ఆరోగ్యవంతంగా ఉండడానికి కావాల్సిన ఎలాంటి ఆహారం తినాలి, అంటే నీళ్ళు ఎంత తాగాలి, ఎక్సర్సైజ్ అంటే ఏం చేయాలి, శ్వాస మీద ధ్యాస ఉంచాలా వద్దా, లేదా పొట్ట క్లీన్ అవ్వాలంటే నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎన్ని గంటల రెస్ట్ తీసుకోవాలి, ఇవన్నీ మనం నేర్పించాలి పిల్లలకి, తెలియాలి వాళ్ళకి. అది హెల్తీ లైఫ్ స్టైల్. అంటే మినిమం 6 గంటలు నిద్రపోవాలి, 3 లీటర్ల నీళ్లు తాగాలి, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్ అన్ని కలిసిన ఆహారం తినాలి. ఇవన్నీ కూడా మన పిల్లలకి మనం తెలియజేయాలి. దీన్ని ఏమంటామంటే ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఉన్న రిసోర్సెస్ని, ఎనర్జీ కావచ్చు, డబ్బులు కావచ్చు, సమయం కావచ్చు, సరిగ్గా వాడుకోవాలి. కొంతమంది అన్నీ వస్తాయి వాళ్ళకి, కానీ సమయం మీద మొదలు పెట్టరు, చాలా లేజీగా ఉంటారు, పోస్ట్పోన్ చేస్తారు, సమయం మీద పని చేయరు. అన్నీ ఉంటాయి వాళ్ళకి, కానీ సమయానికి పని చేయరు. అందువల్ల వాళ్ళు జీవితంలో నష్టపోతారు. సో ఇది కూడా మనము జాగ్రత్తగా మనం పిల్లలకి నేర్పించాల్సింది. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే యాక్సెప్టెన్స్ నేర్పించాలి. అంటే ఏంటి? ఏదైనా జరిగింది అంటే సడన్గా ఏదైనా జరిగింది, అలాంటప్పుడు అవును ఇది ఇలా జరిగింది,
అవును నేను ఫెయిల్ అయ్యాను, అవును డబ్బులు లేవు, ఇట్లా అంటే జరిగిన దాన్ని అవును అనుకొని అక్కడికి ఆపేయడం. యాక్సెప్టెన్స్, జరిగిన దాన్ని జరిగినట్టుగా తీసుకోవడము. ఎవరైనా ఏమైనా అన్నప్పుడు వాళ్ళని అలాగే తీసుకోవడం. కానీ దానికి మళ్ళీ 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 బాధపడి 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 ఒక యూనో పర్సనలైజ్ చేసుకొని అవన్నీ వద్దు. పిల్లలకి అది మనం నేర్పించాల్సింది. అంటే ఏదైనా చూడండి, అన్సర్టన్గా జరుగుతుంది, అనుకో జరగకూడనిది జరుగుతుంది, మనం అనుకోం అసలు ఏం జరుగుతుంది, కానీ చెప్పలేము. జీవితంలో ఏదైనా జరగవచ్చు. మన లైఫ్ అంటే అదే కదా. మన జీవితానికి మీరు వాళ్ళని తయారు చేయాలంటే ఏంటి, ఎలాంటిది అనుకోని సందర్భం వచ్చినా మన పిల్లలు దాన్ని ఎదుర్కొని దాన్ని ఫేస్ చేయాలి. ఇదే మనం నేర్పించాల్సిన శైలి, నేర్పించాల్సిన విషయం. అంటే ఎదురొడ్డాలి వాళ్ళు, దానికి గట్టిగా నించొని దాన్ని ఎదుర్కొనే పరిస్థితులు మనం ఇప్పటి నుంచో వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. ఇంకొకటి ఒత్తిడిని తట్టుకోవడం, అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ని కూడా మనం చెప్పాలి పిల్లలకి. స్ట్రెస్ ఉండకుండా ఉండాలంటే మన పిల్లలు రిలాక్స్డ్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. దానికోసము ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాసకు సంబంధించినవి, లేదా పెయింటింగ్ వేయడము, డ్రాయింగ్ వేయడము, వాకింగ్ చేయడము, ఎవరికైనా సర్వీస్ చేయడము, ఇలా ఒక హ్యాపీ హార్మోన్స్ వాళ్ళ లోపల బయటకు వచ్చేటట్టుగా, అంటే ఒక మంచి ఫీలింగ్ వచ్చే ఆ యాక్టివిటీస్ని మన పిల్లలు చేసేటట్టుగా చూడాలి. అయితే మన పిల్లలు అంటే జనరల్గా ఎవరి పిల్లలైనా సరే అందరూ కూడా ఏమనుకుంటారంటే ప్లెజర్ కోరుకుంటారు. జీవితంలో ఎప్పుడు ప్లెజర్ కావాలి వాళ్ళకి. పెయిన్ వద్దు, నొప్పి వద్దు, కష్టం వద్దు, కంఫర్ట్ జోన్లో ఉండాలి ఎప్పుడు. ఇది బ్రేక్ చేయాలి మనం. తల్లిదండ్రులుగా మన పాత్ర అదే. పెయిన్ వర్సెస్ ప్లెజర్. ఎప్పుడైతే మనము నొప్పిని మనము ఓర్చుకుంటామో మనకు సంతోషం అనేది వస్తుంది, గెయిన్ వస్తుంది. అంతగా నేను ఎప్పుడు ప్లెజరే కావాలని కోరుకొని నాకు ఎప్పుడు పెయిన్ వద్దు అని అనుకున్న వాడికి గెయిన్ రాదు, ఏది వాడు సాధించలేదు. సో మనం పిల్లలకి చెప్పాల్సింది హ్యాపీనెస్ అనేది జీవితాంతం ఉంటుంది, కానీ ప్లెజర్ అనేది అప్పుడే అయిపోతుంది. చూడండి, ఒక పిజ్జా తింటాడు, అప్పుడే వస్తుంది, అప్పుడే పోతుంది. ఒక వీడియో చూస్తాడు, ఆనందం వస్తుంది, అప్పుడే పోతుంది. కానీ వాళ్ళు 10th క్లాస్లో మంచి మార్కులు పాస్ అయినారు, ఒక స్పోర్ట్స్లో ప్రైజ్ వచ్చింది, ఏదో ఒక పెద్ద ఆయనకి సహాయం చేసినారు, అది జీవితాంతం ఉంటుంది. సో ఇట్లా ఒక లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే జీవితంలో అన్ని సమపాలలో ఉండేటట్టుగా చూసుకోవాలి వాళ్ళ లైఫ్. ఫ్లెక్సిబుల్గా ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి, సమయపాలన ఉండాలి, ఆర్గనైజ్డ్గా ఉండాలి, ఆరోగ్యం చూసుకోవాలి, డబ్బులను పొదుపుగా వాడుకోవాలి. ఇవన్నీ మేళవించిన ఒక అద్భుతమైన ఒక మంచి ఒక ఐడియల్ వ్యక్తిగా మన పిల్లల్ని మనం తయారు చేస్తే వాళ్ళ లైఫ్ అనేది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఒక అందమైన పువ్వులాగా, మీరు చూసిన ఈ అందమైన పువ్వులాగా మన పిల్లల జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మరి రెండవ భాగం లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి, నైపుణ్యాలు ఏం నేర్పించాలి, స్కిల్స్ నేర్పించాలి, స్కిల్స్ నేర్పించాలి, స్కిల్స్ నేర్పించాలి అని చాలామంది చెప్తుంటారు. ఏం స్కిల్స్ నేర్పించాలి, ఏం స్కిల్స్ నేర్పించాలి అంటే ముఖ్యంగా నా దగ్గర WHO చెప్పిన 10 స్కిల్స్ ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన ఒక 10 స్కిల్స్ ఉన్నాయి. మొట్టమొదటిది సెల్ఫ్ అవేర్నెస్. మన పిల్లలు తమను తాము తెలుసుకునేటట్టు చేయాలి, తమను తాము తెలుసుకునేటట్టుగా చేయాలి. నేనేంటి, నా స్ట్రెంగ్త్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి, నాకున్న అవకాశాలు ఏంటి, నాకున్న అవాంతరాలు ఏంటి, అవరోధాలు ఏంటి, ఇవన్నీ వాళ్ళకి తెలియాలి. దాన్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటాం. ఇంకొకటి ఎంపతి. చూడండి, వాళ్ళ పిల్లలకి పక్కలకి ఏమైనా కూడా వాళ్ళకి ఏం నొప్పి కూడా ఉండదు, పక్కన ఏమైందంటే కూడా ఇక్కడి నుంచి పోతుంటారు. అంటే మనం ఎప్పుడైతే ఏదైనా అయినప్పుడు మనం పక్క వాళ్ళకి ఏదైనా అయితే మనం కొంచెం ఆగుతాం, కానీ ఇప్పటి పిల్లలకు అది లేదు. అంటే అందరూ కాదు, కానీ సో ఈ ఎంపతి అనేది మనం డెవలప్ చేసినట్టయితే పక్క వాళ్ళ బాధని తన బాధలాగా చూసుకోవడం, పక్క వాళ్ళ సంతోషాన్ని తన సంతోషంగా చూసుకోవడం, దీన్ని మనం ఏమంటామంటే ఎంపతి అంటాం. ఎంపతి అనేది మనం వాళ్ళ లోపల పెట్టాలి. ఇంకొకటి సమస్యను పరిష్కరించే విధానం. ఇప్పుడు ఒక తాడు ఉందనుకోండి, నా దగ్గర లేదు ప్రస్తుతానికి, బట్ ఒక తాడు ఉందనుకోండి, ఆ తాడుతో ఇలా మనం ముళ్ళు బాగా 30 ముళ్ళు వేసాం, పిల్లవాడికి ఇచ్చారు ఆ ముళ్ళు తీయమని.
ఇలా తీస్తున్నాడు తీస్తున్నాడు తీస్తున్నాడు, కొన్నిసార్లు రాదు, ఆ ముడి రానప్పుడు ఏం చేస్తాడు, ఇలా నోట్లో తీస్తాడు. అది కూడా రాలేదు, ఒక పిన్ను తీస్తాడు, పిన్నుతో అంటాడు. లేదా అది కూడా రాలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, కొంచెం ఈ ముడి తీసి పెడతావా అని. అంటే చూడండి, సమస్యను పరిష్కరించడం అనేది రకరకాలుగా చేయొచ్చు అనే విషయాన్ని మనం పిల్లలకు తెలియజేయాలి. సమస్య పరిష్కరించలేనప్పుడు, మన వల్ల కానప్పుడు మనం పక్క వాళ్ళని సహాయం కూడా కోరవచ్చు. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఒక అడవి మార్గంలో ఒక కూతుర్ని తీసుకుని ఒక తండ్రి పోతున్నాడంట. నడుస్తూ పోతున్నారు. అక్కడ ఒక పెద్ద చెట్టు పడి ఉంది అడ్డంగా. అప్పుడు కూతుర్ని అడిగాడంట తండ్రి, నాన్న అది తీస్తావా, నువ్వు పక్కన పెట్టగలవా అని అడిగాడంట. అప్పుడు ముందు ఆమె కొంచెం డౌట్ పడింది. ఏమో నాన్న, అది అంత పెద్ద ఉంది, నాకు అంత బలం లేదేమో అనిందంట. అన్నప్పుడు లేదు, నువ్వు ప్రయత్నం చెయ్యి అన్నాడు. నీకు బలం ఉంది, శక్తి ఉంది, నువ్వు ప్రయత్నం చెయ్యి అన్నాడు. సో ఆ నాన్న ఇచ్చిన నమ్మకంతో వెళ్ళి తను ఇలా తోస్తూ ఉంది, కానీ చాలా పెద్ద చెట్టు అది, రావడం లేదు. ఇలా చూసింది నాన్నకేసి. నాన్న, నా వల్ల అవ్వట్లేదు, నేను దాన్ని జరపలేకపోతున్నాను అన్నదంట. అప్పుడు తండ్రి ఒక మాట అన్నాడు, పాప నీ మొత్తం బలాన్ని ఉపయోగించు, నీ మొత్తం శక్తిని ఉపయోగించు అన్నాడు. ఆమె మళ్ళీ దోస్తుంది, అది మళ్ళీ కదలే. నాన్న, నాకు శక్తి లేదు, ఇంకా అయిపోయింది, నా వల్ల కాదు అనింది. అప్పుడు ఆ నాన్న చెప్పాడంట, చూడమ్మా, నీ శక్తి అంటే నువ్వు నీ శక్తినే చూసుకుంటున్నావు, కానీ నీ శక్తిలోకి నా శక్తిని కూడా కలుపు, అప్పుడు నువ్వు తోయగలవు, నన్నెందుకు పిలవట్లేదు నువ్వు అన్నాడంట. అప్పుడు ఆ నాన్న కూతురు కలిస్తే అది పక్కకి తోసేశారు. అప్పుడు చెప్పాడు, నీవు శక్తి అంటే నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావు, నీతో పాటు నీకు అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నాడు, ఫ్రెండ్స్ ఉన్నారు, కమ్యూనిటీ ఉంది, ఇదంతా నీ శక్తి, దీన్ని వాడుకో. సో అది మనం పిల్లలకి చెప్పాల్సింది. సమస్య వచ్చినప్పుడు నీ శక్తే కాదు, నీ శక్తితో నువ్వు అందరి ఉపయోగం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్కిల్ ఏంటంటే, సమస్యను పరిష్కరించడంతో పాటు పిల్లలకి మంచిగా మాట్లాడడం రావాలి, కమ్యూనికేషన్. దీని మీద నేను ఒక సెషన్ ఇచ్చాను మీకు. సో కమ్యూనికేషన్ అనేది మనం పిల్లల్లో పెంచాలి. మాట్లాడడం, ఎలా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి, ముందర వాళ్ళని నొచ్చుకోకుండా మాట్లాడాలి, కన్విన్స్ చేసేటట్టుగా మాట్లాడాలి, స్పష్టంగా మాట్లాడాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు పిల్లలలో సృజనాత్మకత అనేది ఇంకొక స్కిల్. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ఏదో ఒకటి వాళ్ళ లోపల క్రియేటివ్గా ఆలోచించే శక్తి ఉంది పిల్లల లోపల, దాన్ని మనం మేల్కొల్పాలి. మీరు చూస్తున్నారు, ఇది ఒక చిన్న బాటిల్, ఇది మామూలు ఒక కాంచ్ బాటిల్ ఇది, కానీ ఈ బాటిల్ మీద వేసిన ఈ యొక్క డిజైన్ వల్ల ఇది ఒక బ్యూటిఫుల్ పీస్ లాగా మారిపోయింది. ఇది ఒక అమ్మాయి చేసింది. అంటే ఇలా, అంటే పిల్లలలో ఇదే, అంటే ఈ బొమ్మలు వేయడమే క్రియేటివిటీ అని కాదు, ఆలోచిస్తున్నా, డిఫరెంట్గా ఆలోచించాలి, డిఫరెంట్గా థింక్ చేయాలి. సో అది క్రియేటివిటీ అనేది అవసరము. ఒత్తిడిని తట్టుకోవడము, ఎమోషనల్ బ్యాలెన్స్డ్ ఉండడము. అంతేకాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేదా ఏదైనా క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు చాలా లోతులోకి వెళ్ళి సమస్యను పరిష్కరించుకునే క్రిటికల్ థింకింగ్, ఇవన్నీ కూడా మనం మన పిల్లలకి నేర్పాలి. కాబట్టి పిల్లల యొక్క జీవిత నైపుణ్యాలు, జీవన శైలి, ఈ రెండు కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. ఏ స్కూల్లో నేర్పిస్తుంది, ఏ టీచర్లో నేర్పిస్తున్నారు అని అనుకుంటే తప్పు, లేదా జీవితమే నేర్పిస్తుంది అని అనుకుంటే కాదు. ఈ ఇద్దరితో పాటు పేరెంట్స్గా మనందరం కూడా మనము వాళ్ళకి నేర్పిస్తే తప్పకుండా మన పిల్లలు లైఫ్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటారు. అంటే జీవితం ఒక ఆట ఆడి గెలువు, జీవితం ఒక ఒక పాట పాడు కవిత్వం ఉంటుంది. సో అట్లా లైఫ్ అనేదాన్ని ఎంత ఈజీగా వీలైతే అంత ఈజీగా మనం పిల్లలకి నేర్పించాలి. చివరిగా ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు కూడా మంచి బిజినెస్ మ్యాన్లు. వాళ్ళిద్దరు అంటే ఒక మంచి ఇండస్ట్రీ ఉంది ఇద్దరికి కూడా. ఇద్దరు ఫ్రెండ్స్. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చేసినారంటే, గోవింద్ మొదటివాడు గోవింద్, రెండోవాడు రవి. గోవింద్కి ఒక కొడుకున్నాడు, రవికి కూడా ఒక కొడుకున్నాడు, కూతురు. వీళ్ళు ఏం చేసినారంటే, గోవింద్ రవి ఇద్దరు కూడా కొడుకులు ఉన్నారు, ఇద్దరు పెరిగింది, ఇద్దరికి ఇండస్ట్రీ ఉంది, అంటే మంచి ఫ్యాక్టరీ ఉంది.
గోవింద్ అనేవాడు ఏం చేశాడంటే చాలా కాలం అయిపోయిన తర్వాత వాళ్ళు తర్వాత కలిసినప్పుడు ఏమైంది, నీ కొడుకు ఏం చేస్తున్నాడు, నా కొడుకు ఏం చేస్తున్నాడు అని మాట్లాడినప్పుడు అప్పుడు గోవింద్ చెప్పాడంట, నాకు ఎలాగో అంత పెద్ద ఇండస్ట్రీ ఉంది కదా, అంత పెద్ద ఫ్యాక్టరీ ఉంది కదా, ఇంకా నేనేం చేసుకుంటా అని నా కొడుకు కొంచెం పెద్దవాడైన తర్వాత నా కొడుకుని తీసుకుపోయి నా సీట్లో కూర్చోబెట్టిన. నేను కూర్చునే సీట్లో, ఆ డైరెక్టర్ సీట్లో నా కొడుకుని కూర్చోబెట్టేస్తే వాడికి ఎట్లా చేయాలో అర్థం కాలేదు, కష్టం తెలియదు, సుఖం తెలియదు, అది మొత్తము లాస్ చేసేసిండు. ఇప్పుడు ఏం నాకు నా ఫ్యాక్టరీ లేదు, ఏం లేదు, అంతా మూత పడిపోయిందని చెప్పిండు గోవింద్. రాముని అడిగిన మరి నీ కొడుకు ఏం చేస్తున్నాడు అని. అప్పుడు రాము చెప్పిండంట, నేను నా కొడుకును ముందు నేను చిన్న గుమాస్తా లాగా పెట్టుకున్నా, ఫస్ట్ నా కంపెనీలో చిన్న గుమాస్తా ఉద్యోగం ఇచ్చిన. అక్కడి నుంచి మెల్లమెల్లగా వాడు ఒక్కొక్కటి పని నేర్చుకుంటా ముందు వర్కర్, తర్వాత గుమాస్తా, అట్లా పైకి వచ్చి తర్వాత అప్పుడు మొత్తం ఆయనకు అన్నీ తెలిసిన తర్వాత అప్పుడు నేను నా సీట్లో కూర్చోబెట్టి నేను దిగిపోయినా. ఇప్పుడు నా కొడుకు నా ఫ్యాక్టరీని బాగా చూసుకుంటున్నాడని చెప్పిండు. మన పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు, మన పిల్లల మీద మనకు అన్నీ ఉండొచ్చు, మమకారం ఉండొచ్చు, కానీ అవకాశాన్ని వదలకూడదు. వాళ్ళ కష్టం సుఖం అన్నీ తెలిస్తే వాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి నా కొడుకు నా దగ్గర ఉండాలా, నా బిడ్డ నా దగ్గర ఉండాలని అనుకుంటే పిల్లల చదువు సాగదు. పిల్లలను మనం చదువు కోసం హాస్టల్ పంపాల్సిందే, అవసరాన్ని బట్టి వేరే దేశానికో వేరే రాష్ట్రానికో పంపాల్సిందే. వాళ్ళు కష్టపడాల్సిందే, చదువుకోవాల్సిందే, పైకి రావాల్సిందే. కాబట్టి పిల్లల మీద ప్రేమ శాపంలాగా మారకూడదు. మన ప్రేమ వాళ్ళ మీద ఒక వరంలాగా మారాలి. వాళ్ళ జీవితానికి కావాల్సిన నైపుణ్యాలు నేర్పించాలి. వాళ్ళ జీవితానికి కావాల్సిన ఒక జీవన శైలిని మనము, ఒక హెల్తీ లైఫ్ స్టైల్, తర్వాత కన్స్ట్రక్టివ్ లైఫ్ స్కిల్స్, ఇవన్నీ మనం పిల్లలకు నేర్పిస్తే ఖచ్చితంగా పిల్లలు రాణిస్తారు, బాగుపడతారు. ఈరోజు ఈ టాపిక్ ఇక్కడితో ముగిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం.